కంటి కూర్చున్న కాలి కూర్చున్న కంటి కూర్చున్న కాలి కూర్చును పారిపోవు దారి వేరే కానరాదు పారిపోవు దారి వేరే కానరాదు కంటి కూర్చును కాలి కూర్చును కంటి కూర్చును కాలి కూర్చును కంటి కూర్చును. ఆహా ఆహా, ఏమి ఈ సౌందర్యము, ఏమి ఈ దర్పము! ఏమి నా అదృష్టము! మహారాజా నమస్కారం. ఓయ్ బ్రాహ్మణ, ఎవరు నీవు? చిత్తం, నేను జ్యోతిష్యుణ్ణి. నా పేరు మిడతంబొట్ల మహాప్రభు. ఓయ్ పిచ్చి బ్రాహ్మణ, ఎంత మూర్ఖుడు అయ్యా! నేను మహారాజును కాను, వారి బామర్దులం గారిని. ఎవరా మాటనది? తమరు పూర్వజన్మలో విక్రమార్క చక్రవర్తి ముదిమనమడు గారు. నేను మహారాజునా? మరి నేను ఎంత మూర్ఖుడివిరా! నువ్వు నా మంత్రిరా కంత్రి, నువ్వు మొయ్యి. తర్వాత ఏముంది, 3000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని పరిపాలించారు. ఒకరోజు అడవికి వేటకిని వెళ్లి అక్కడ పిల్లిని చూసి పొరపాటు పులుకుని చంపారు. అబ్బా, ఎంత మూర్ఖుని! దాని పాప ఫలమే ఈ జన్మలో ఇలా అవతరించారు మహారాజా. మహారాజా, ఆ జన్మలో మీకు 40,000 మంది సైన్యం, 4,000 మంది రాణులు కూడా ఉండేవారు. ఈ జన్మలో ఒక దాసి కూడా లేదే. బ్రాహ్మణోత్తమ, పొరపాటును పిల్లిని చంపాను. చిత్తం, నేను మళ్ళీ మహారాజుని కావాలంటే ఏం చెయ్యాలి? మహారాజు కావాలని ఉందా? ఉందా? ఉంది. అయితే ఒక వెండి పిల్లిని జయించి రోజు పూజ చేయండి. ఎక్కడ పిల్లి కనిపించినా ముందరకాడు పట్టుకుని ముద్దు పెట్టుకోండి. అది కరిస్తే వదలద్దు. వదలను. చిన్న గుడి కూడా కట్టిస్తాను. బ్రాహ్మణోత్తమ, తమరు నిజమైన జ్యోతిష్కులు. మా రాకుమారి రత్నహారం సంగతి కూడా రూఢిగా చెప్పాలి. రత్నహారమా? అవును, మా రాకుమారి హారం ఎవరో దొంగిలించారు. ఆ దొంగలు ఎవరో చెప్పడానికేగా మిమ్మల్ని పిలిపించింది. అలాగే అలాగే చెప్తాం 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 చెప్తాను చెప్తాను వాళ్ళ సంగతి చెప్తాను. నాకు తెలుసు, తమరు చెప్తారు. మీరు పదండి, మేము పిల్లి విషయం ఆలోచించాలి. చెప్తాను, పదండి. పట్టుకుంటా పిల్లి. విన్నోటి కాలు, విన్నాని కన్ను. వీడి బాలకం చూస్తే మన సంగతి కనిపెట్టిస్తాడేమోనని భయంగా ఉంది. కాకపోతే మన వైపు ఎందుకలా తిరిగి చూస్తాడు. ఇప్పుడు ఒకటే మార్గం. ఏమిటది? రాజుగారు పూజా మందిర్లోనే ఉన్నారు. వారు వచ్చేలాగా పాలలో విషయం కలిపి విడికిచ్చేదో చచ్చురుకుంటాడు. అయితే పదపరా. మమ్మ గురు, ఎంత పని చేశావయ్యా! కోట చూడు, సొరంగం చూడు, తిరంగి గుండు చూడని నన్ను ఇటు పంపించి నువ్వు హాయిగా ఇంట్లో బబ్బున్నావా? అయ్యో, రాజులతో పని సాలిగూడులో పురుగులాగిరుక్కున్నాను. కంటి కూర్చున్న కాలి కూర్చున్న కంటి కూర్చున్న కాలి కూర్చును పారిపోవు దారి వేరే కానరాదు పారిపోవు దారి వేరే కానరాదు కంటి కూర్చును కాలి కూర్చును కంటి కూర్చును కాలి కూర్చును కంటి కూర్చును కాలి కూర్చును. విన్నావంటే కంటి కూర్చును కాలు కూర్చునని నీ పేరు నా పేరు పాడుతున్నాడే. విషయం బాగా కలిపిని ఇంకెంతసేపు పాడతాడో చూస్తాంగా. ఈ పాలు పుచ్చుకండి స్వామి. లాలా లాలా లా కంటి కూర్చును కాలి కూర్చును కంటి కూర్చును కాలి కూర్చును. ఈ పాలు పుచ్చుకోండి. అబ్బబ్బబ్బా, నన్ను చంపకండి. ఈ పాలు పుచ్చుకోండి స్వామి, ఇది మా మర్యాద స్వామి. మీ మర్యాద? అవును బాబు. మీకు మర్యాద? అవును స్వామి. కంటి కూర్చును కాలి కూర్చును. ఇవి పాల కాదు, విషం. నాకు అక్కలేదు, మీరే తాగండి. కనిపించండి, అంతా కనిపించండి. క్షమించండి స్వామి, క్షమించండి. ఎందుకు క్షమించడం? మేము దొంగతనం చేసామన్న సంగతి కనిపెట్టిస్తారేమోనని ఆ పాలలో విషయం కలిపి తెచ్చాం. విషం కలిపి తీసుకొచ్చారా? ఇక కనిపెట్టేశాను. అయితే
ఆ హారాన్ని దొంగిలించిన దొంగలు మీరే అన్నమాట. ఏమి తెలియనట్టు అడుగుతారు ఎందుకు? కంటికొచ్చునో కాలుకొచ్చునని పాడుతున్నప్పుడే మా గుండెలు పగిలే. నా పేరు కన్ను, నా పేరు కాలు. తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు. దొరికారయ్యా మనం బతికినట్లే. స్వామి, ఈ పాపుల్ని ఏ విధంగా శిక్షించమంటారు? సరే 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 స్వామి, నీ ఆజ్ఞ స్వామి, నీ ఆజ్ఞ. లేవండి. శివయ్య మిమ్మల్ని క్షమించమన్నాడు కాబట్టి క్షమిస్తున్నాను. ఇక మీదనైనా బుద్ధిగా బ్రతకండి. సరే, ఆ హారం ఎక్కడ దాచిపెట్టారు? ఉద్యానవనంలో మామిడి చెట్టు త్వరలో ఉంచా స్వామి. మామిడి చెట్టు త్వరలోనా? అది ఇంకా అక్కడ ఉందా? సరే సరే అయితే పదండి పదండి. ప్రభు, రత్నహారం దొరికింది ప్రభు. ఆహ్ ఆహ్, ఇప్పటికి మా మనస్సు కుదట పడింది. మంత్రి గారు, పాపం ఆ తోట మాలిని వెంటనే విడుదల చెయ్యండి. చిత్తం. ప్రభువులు దండాలు దండాలు. అమ్మా, అనవసరంగా మీ వాణ్ణి కారాగారంలో ఉంచాం. అందుకెంతో బాధపడుతున్నాం. మమ్మల్ని క్షమించు తల్లి. ప్రభువులు అంత మాట అనకండి. తరతరాలుగా తమ ఉప్పు తిని బతికేవాళ్ళం. మిడతం భుట్టు గారు, మీరు అసాధారణ ప్రజ్ఞావంతులు. ఈ సందర్భంలో మీకు జాతకరత్న బిరుదు ప్రసాదిస్తున్నాం. నేటి నుంచి మా ఆస్థాన జ్యోతిష్యులందరిపైన అధికారులై న్యాయాన్యాయ విచక్షణలో మాకు తోడ్పడాలి. వద్దు ప్రభు, వద్దు. అంతటి భారాన్ని నాపై మోపకండి. ఆ పదవికి నేను తగను. నా దారి నన్ను పోనివ్వండి ప్రభు. వీల్లేదు. అనన్య సామాన్యమైన మీ విద్య అడవిగాచిన వెన్నెల కాకూడదు. రాజాదరణ లేనిదే ఏ విద్వత్తు రాణించదు. మా మాట కాదనకండి. తమ దయ ప్రభు. మహామంత్రి, వీరిని సకల మర్యాదలతో సముచిత రీతిని సత్కరించండి. అలాగే మహారాజా. అంతా శివయ్య దయ. బాబు వచ్చావా? ఏమిటైనా ఈ హడావిడంతా? అంతా నీ ఆశీర్వాద బలమవ్వా. రాజుగారి కోటలో జ్యోతిష్యం చెప్పాను. ఆయన మెచ్చి నాకు బోలెడంత ధనం ఇచ్చారు. అంతేకాదు, జాతక రత్నాన్ని బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఆస్థానంలో నన్ను ముఖ్య జ్యోతిష్యుడిగా నియమించారవ్వా. నిజంగానా? అవునండి. మనం గురువుగారు కొద్ది అదొకటే. పెద్దలు అలా అనకూడదు, తప్పు. ఇంకేం పెద్దరా నాయన. అబ్బా, ఆ మూటలో పట్టు చీరలు, నగలు, అవి ఇవి ఏవేవో ఉన్నాయి. అవన్నీ అలంకరించుకొని మహారాణిలాగా బయటికి రావా, అందరూ చూస్తారు. మా నాయనే, మా బాబే. సరే, ముసలమ్మ నాకెందుకురా ఇవన్నీ? ఇదిగో, నీకు పెళ్ళాం కాబోయే ఆ చిలకమ్మకి మా గొడవ నీకెలా తెలుసవ్వా? నాకు అన్ని తెలుసురా. నీవు జాతక రత్నం అయితే నేను జాతక శ్రీని. అబ్బా, మరి మా పెళ్లికి మమ్మగురు ఒప్పుకుంటాడవ్వా? ఏ, ఎందుకు ఒప్పుతారు? ఏమండి శాస్త్రి గారు, మా వాడి తరఫున నేను అడుగుతున్నాను. మీ చిలకమ్మను మా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా? లేకపోతే మా వాడికి పిల్లనివ్వడానికి అంటే కోటి మంది సిద్ధంగా ఉన్నారు. అవునవును, ఆ అబ్బాయికి గుమ్మడి పండులా ఉన్నాడు. పైగా పెద్ద ఉద్యోగం కూడా దొరికింది. ఏమండి అనండి. అబ్బా, ఎన్నాళ్ళకి విన్నామండి అని. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారండి? దానికే ఉంది నాయన, త్వరగా ముహూర్తం పెట్టించి మా పాప మెళ్ళ పుస్తకం కట్టేది.